నమస్తే. మనతో ఫిరోజ్ ఖాన్ గారు అయితే ఉన్నారు, మాట్లాడైతే తెలుసుకుందాం. ఈరోజు ఈడీ ఆఫీస్ ముందు అయితే ధర్నా అయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంది, దీంట్లో ఎటువంటి కక్షపూరితం లేదని బీజేపీ చెప్తా ఉంది. ఎలా చూస్తూ ఉన్నారు ఈడీలో సోనియా గాంధీ పేరు కానీ రాహుల్ గాంధీ పేరు తీసుకురావడం? అమ్మా, ఇది అన్ని డెలిబరేట్ కేసెస్. ఒకవేళ నేషనల్ హెరాల్డ్ కేసు ఉంటే అది ఒక సొసైటీ కేసు. దానికి ఈడీ ఎందుకు తమ్ముడు? ఈడీ అంటే మనీ లాండరింగ్. వేరే కంట్రీ నుంచి మనీ రావాలి, వేరే మనిషి నుంచి మనీ వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ కావాలి. అది ఎక్కడ ఏం లేదు కదా. అది నాన్ ప్రాఫిట్ కంపెనీ, లాస్ట్లలో నడుస్తుంది. దాని తర్వాత ఈయనలో కషి పెట్టుకొని డెలిబరేట్గా మాస్టర్ మైండ్ నరేంద్ర మోదీ, మాస్టర్ మైండ్ అమిత్ షా కాంగ్రెస్కి తక్కువ చేయాలి. వాళ్ళకు తెలుసు క్లియర్ కట్. మొన్ననే ఎంపీ ఎలక్షన్స్ ఉంటే అప్కే బార్ 400కే పార్. అండ్ దాని తర్వాత వాళ్ళకు ఎన్ని సీట్లు వచ్చినాయి. బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్కి మైండ్లో ఉన్నది మాకు చాలామంది కాంపిటీటర్స్, కానీ కాంపిటీటర్స్ ఉంటే అది రీజనల్లో ఉన్నారు, నేషనల్లో లేరు. అండ్ ఒకటే ఫ్యామిలీతో భయం మాకు, అది గాంధీ పరివార్. సో ఈ కేసులు పెట్టాలి. డైవర్షన్ ఎప్పుడు బీజేపీ ఏదైనా చేస్తే రామ్ మందిర్ డైవర్షన్, కుంభ మేళా డైవర్షన్, గుజరాత్లో పోయినాం ప్లీనరీ పెట్టినాం సక్సెస్ఫుల్ అయింది డైవర్షన్. అండ్ దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది వక్ఫ్ బోర్డ్ బిల్. ఇది వక్ఫ్ బోర్డ్ బిల్ తెచ్చింది, ఇది బ్లాక్ బిల్. దీనిలో చాలా ప్రాబ్లంలు ఫ్యూచర్లో అవుతాయి. డైవర్షన్ ఇవ్వాలి. బీహార్ ఎలక్షన్ ఈడీ కేసులు మీరు బుక్ చేస్తారు. 11 years నుంచి బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. నాకు తెలిసిన వరకు 200 కేసులు బుక్ చేసినారు. ఎన్ని కేసులు కన్విక్ట్ అయినాయి? 2 కూడా కాలేదు. ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ వీళ్ళకు ఒక టూల్, వీళ్ళు టూల్కి యూజ్ చేస్తున్నారు, పొలిటికల్ వెండిటా చేస్తున్నారు. సో మేము ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం ప్రజలకి చెప్పడానికి, ఇది మాతో ఇంజస్టిస్ అవుతుంది. ఒకవేళ కేసు పెడితే సొసైటీ కేస్ మా మీద సూటబుల్, ఈడీ కేసు కాదు, మనీ లాండరింగ్ కాలేదు. అండ్ బీజేపీకి ఓపెన్గా ఏం చెప్తున్నామంటే ఇండిపెండెన్స్ తెచ్చే పార్టీ. చైనాతో కొట్లాడినాం, పాకిస్తాన్తో కొట్లాడినాం, ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ప్రాణం ఇచ్చినాం. ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు, ఇన్ని చూసిన వాళ్ళు ఈ చిన్న కేసుతో ఏదో భయపడతాం. ఏం భయపడం. కానీ మీ లంగా దొంగ పాలిటిక్స్ ఇది. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని మీరు మాట్లాడి ప్రజలు డెవలప్మెంట్ చేస్తే రైట్, కానీ మీరు అది చేస్తలేరు. ఆ వాయిస్ ఎవర్? గాంధీ వాయిస్. పార్లమెంట్లో ఎవరు ఒక పులిలాగా ఒక సింహంలాగా మాట్లాడుతున్నారు? రాహుల్ గాంధీ. రైట్, ఎవరితో భయం? గాంధీ పరివార్. ఎవరు మాకు తీసేసి బే ఆఫ్ బెంగాల్లో ఏవచ్చు? కాంగ్రెస్ పార్టీ. సో సాల్ డైవర్ట్ చేద్దాం. రైట్, ఇది వక్ఫ్ బోర్డ్ వీల్ వచ్చింది, హంగామా స్టార్ట్ అయింది. రైట్, ఈ హంగామాకి డైవర్షన్ కావాలి, చార్జ్ షీట్ ఫైల్ కావాలి. దానికోసమే డెలిబరేట్గా చేసిన పని. ఇంకోటి వక్ఫ్ బోర్డ్ ఏదైతే వచ్చిందో సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్లైన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ గైడ్లైన్స్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఏది సుప్రీంకోర్టు ఇప్పుడు స్టే ఇచ్చింది. సో స్టే ఈజ్ నాట్ పర్మనెంట్. సో దీని మీద పెద్ద స్టడీ కావాలి. ఆ స్టే ఏ గ్రౌండ్స్లో ఇచ్చింది, దాని తర్వాత గవర్నమెంట్కి కూడా అన్నది 14 daysలో కౌంటర్ వేయాలి. సో ఆ కౌంటర్ వాళ్ళు వేస్తారు, గవర్నమెంట్ది వింటర్. దాని తర్వాత ఫ్యూచర్లో మాట్లాడవచ్చు. రైట్ నౌ ఒక స్టే గురించి మాట్లాడాలి కష్టం బచ్చా. అంటే ముస్లింకి ఏ విధమైన నష్టం జరుగుతుంది వక్ఫ్ బోర్డు వల్ల అంటే ఏం చెప్తారు? నష్టం ఒకటే, మేము వక్ఫ్ ప్రాపర్టీ ఇవ్వాలి అంటే మా ఇంటెన్షన్కి క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ వేరే కమ్యూనిటీస్ వాళ్ళు మా దానిలో సొసైటీలో వస్తారంట. దీని తర్వాత మా క్లెయిమ్ మా ఇంటెన్షన్ మీద పోతుంటే రేపటి దినం వచ్చి ఏదైనా మస్జిద్ కింద మందిర్ ఉన్నది అని చెప్తారు, ఏదో దర్గా కింద మందిర్ ఉన్నది చెప్తారు, ఏదో గ్రేవ్యార్డ్ కింద శివలింగం ఉన్నది అని చెప్తారు. సో ఇది రాంగ్ అవుతుంది అని మా భయం. సో దీనికి క్లారిటీ కావాలి. జేపీసీ పెట్టినారు, కానీ జేపీసీలో మీరు మాట్లాడితే మాకు క్లారిటీ ఇవ్వలేదు. రైట్, మీ దగ్గర నంబర్లు ఉన్నాయి, మీరు బిల్ పాస్ చేసినారు. సో ఈ 4-5 థింగ్స్కి మీరు కరెక్ట్ చేస్తే ఈ బిల్తో మాకు నో ప్రాబ్లం.